మీనరాశి జాతకులు ఈ రోజున సాయంత్రం 4:40 దాటాక మీ యొక్క జీవితంలో జరిగేది ఇది. ఈ యొక్క మార్పు రాబోతుంది. ఈ రోజున మీ యొక్క దిన ఫలాల ప్రకారం ఇటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారి జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వీడియోలో చూసి విని తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా? అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం, పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం, ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది. మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ 9063647339. వీరి మంచి మనసు గురించి మనం చెప్పుకోవాలి. దృఢ సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకుంది సాధించేంత వరకు విషయాన్ని వదిలిపెట్టని పట్టుదల విలువలు కలిగిన వ్యక్తులుగా మనకి కనిపిస్తుంటారు. తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మంచి చెడు అవగాహనతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా విషయంలోకి మనం వచ్చేస్తే గనక ఈ రోజున మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని అననుకూల అంశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు సాధారణంగా రోజు గడుస్తుంది. ఉద్యోగస్తులకు కాస్త సవాల్గా ఉండొచ్చు. చెయ్యని పనులకు, పొరపాటుకు, ఆరోపణలు, నిందలు మిమ్మల్ని కృంగుదలకు గురి చేస్తాయి. కానీ అయిన వారి యొక్క తోడ్పాటు ఉంటుంది. అపార్థం చేసుకునే వ్యక్తులు మిమ్మల్ని త్వరగానే అర్థం చేసుకుంటారు. బెంగపడవద్దు. ముఖ్యంగా 4:40 దాటాక కొన్ని సంఘటనలు మీ లైఫ్ లో గుర్తుండిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశాను, ఇంత బాగుంది అని కూడా అనిపిస్తోంది. నూతన వ్యక్తుల పరిచయం ఈ సమయంలోనే జరగొచ్చు. బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు, కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఒకరు కాని ఇద్దరు కాని ఈ విధంగా నూతన వ్యక్తులు మీ లైఫ్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. చాలా కాలం క్రితం మీరు వదిలేసిన ఒక బంధం మళ్లీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వారు స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, భాగస్వామి కావచ్చు, ఎవరైనా సరే మీ లైఫ్ నుంచి వద్దు బంధం అని వెళ్లిపోయిన వారు. వారితో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా క్లోజ్ గా ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరం అయ్యారు. ఇప్పుడు వారే వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఈ రోజునే కనిపిస్తుంది. మీరు శ్రద్ధ వహించండి. నిర్ణయాల విషయంలో, ఆలోచనల విషయంలో ఒకంత అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఈ రోజున మీ సంతోషంలో ఎక్కువగా కనిపిస్తుంది. వారి సపోర్ట్ కొన్ని విషయాల్లో మీరు తీసుకోలేదు. వారి యొక్క గైడెన్స్ ని లెక్క చేయలేదు. కానీ ఈ రోజున ఈ యొక్క అవకాశం మీకు ఉపయోగపడుతుంది. అయితే ఒక ఘోరమైన విషయం కూడా ఉంది ఈ రోజున. ఒక నిందను, మీరు చేయని తప్పుని, మీరు మీ పైన మోపబడే వ్యక్తుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తువుల విషయంలో జాగ్రత్త, మాటల విషయంలో జాగ్రత్త, సత్సంబంధాల విషయంలో జాగ్రత్త. గొడవల కారణంగా కొంతమందితో దూరంగా ఉంటుంటే వారి విషయంలో కూడా ఈ రోజు జాగ్రత్త. నిత్యము కూడాను శివారాధన తప్పనిసరిగా మీరు చేసుకోవాలి. శివుడే మిమ్మల్ని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. అంతా మంచి జరుగుతుంది.